హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10th సబ్జెక్ట్ ఇంగ్లీష్ వర్క్షీట్ 1 గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్షీట్ మొత్తం 3 సెక్షన్స్గా ఉంటుంది. మొదటి 2 సెక్షన్స్లలో 27 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద, వొకాబులరీ అండ్ గ్రామర్ మీద ఉంటుంది. థర్డ్ సెక్షన్ హోమ్ అసైన్మెంట్ ఉంటుంది, క్రియేటివ్ రైటింగ్కు సంబంధించి. ఇప్పుడు మొదటి సెక్షన్ గురించి చూద్దాం. రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. 9th క్లాస్కు సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ ద స్నేక్ అండ్ మిర్రర్ మీద ప్యాసేజ్ ఇచ్చాడు. ఆ ప్యాసేజ్ను చదువుకొని కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ప్యాసేజ్ చదువుతాం చూడండి. ఐ గాట్ అప్, లిట్ ఏ బీడీ అండ్ పేస్డ్ అప్ అండ్ డౌన్ ద రూమ్. దెన్ అనదర్ లవ్లీ థాట్ స్టక్ మీ. ఇక్కడ ఐ అంటే డాక్టర్, ద స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్లోని మెయిన్ క్యారెక్టర్. ఆయన లేచాడట. లేచి ఒక బీడీని వెలిగించి ఏదో ఆలోచనతోటి అటు ఇటు ఆ రూమ్లో తిరుగుతూ ఉన్నాడట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అతని మైండ్లో ఒక ఆలోచన తట్టింది. ఒక ఆలోచన వచ్చిందట. ఏంటిదంటే ఆలోచన ఐ వుడ్ మ్యారీ, నేను పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందట. ఇంకా అంటున్నాడు చూడండి, ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ ఏ గుడ్ మెడికల్ ప్రాక్టీస్. ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే ఒక మెడికల్ ప్రాక్టీస్ చేసేటువంటి అమ్మాయి అయి ఉండాలి, ఇంకా బాగా డబ్బు ఉన్నటువంటి అమ్మాయి. ఇంకా అంటున్నాడు చూడండి, షీ హ్యాడ్ టు బి ఫ్యాట్ ఫర్ ఏ వ్యాలిడ్ రీజన్. ఇంకా ఇతను పెళ్లి చేసుకోబోయేటువంటి ఆమె లావుగా ఉండాలట. దానికి ఒక రీజన్ ఉందని కూడా అంటున్నాడు. ఏంటిదంటే అది, ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్స్ అండ్ నీడెడ్ టు రన్ అవే. ఒకవేళ నేను ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే, చేసి పారిపోయేటప్పుడు, షీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. ఆమె నా వెంటబడి నన్ను పట్టుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి ఆమె ఫ్యాట్ అయి ఉండాలని అంటున్నాడు. విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్ ఐ రెజ్యూమ్డ్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. ఇంకా ఇటువంటి ఆలోచనలతోటి ఇక అక్కడ ఉన్నటువంటి సీట్లో కూర్చున్నాడు. టేబుల్ ముందు ఉన్నటువంటి సీట్లో కూర్చున్నాడు. దేర్ వర్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ ద అబోవ్. ఇక ఇంతకు ముందులాగా ఆ రూఫ్లో ఎలకలు పరిగెడుతున్నట్టు కానీ ఇంకేం సౌండ్స్ రావటం లేదట. సడన్లీ దెర్ కేమ్ ఎ డల్ థర్డ్ యాజ్ ఇఫ్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్. కానీ అనుకోకుండానే మళ్ళీ పైనుంచి ఏదో రబ్బర్ ట్యూబ్ గ్రౌండ్ మీద పడినట్టుగా సౌండ్ వచ్చిందట. ష్యూర్లీ నథింగ్ టు వర్రీ అబౌట్. కానీ దాన్ని ఏం పట్టించుకోలేదు ఈయన. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఏ లుక్. No sooner I had turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. సో ఆ విధంగా పడిన తర్వాత ఆ సౌండ్ ఇతను పట్టించుకోలేదు. అయితే ఒకసారి చూద్దాంలే అని వెనక్కి తిరిగే లోపే ఆ చైర్ మీద నుంచి స్నేక్ పాక్కుంటూ వచ్చి ఇతని షోల్డర్ మీద ల్యాండ్ అయింది. ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్ సైమల్టేనియస్. ఆ స్నేక్ ల్యాండింగ్ ఎలా జరిగిందట, ఏమో పడ్డదని ఈయన వెనక్కి చూడడము, అదే సమయంలో సైమల్టేనియస్గా స్నేక్ మళ్ళీ ఈయన షోల్డర్ మీదకి రావడము. అంటే ఒకేసారి ఇవి రెండు జరిగే కల్లా అక్కడ స్టన్ అయి అంతే ఆగి ఉన్నాడు. ఇంకా అతని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఐ డిడెంట్ జంప్, ఐ డిడెంట్ ట్రెంబల్, ఐ డిడెంట్ క్రై అవుట్, దేర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్. ఇంకా అతని పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి నుంచి పారిపోయే విధంగా లేదు, గట్టిగా అరిచే విధంగా లేదు, కనీసం ఏడవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నదట. ఇంకా ద స్నేక్స్ లిథర్డ్ అలాంగ్ మై షోల్డర్ అండ్ కాయిల్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబౌవ్ ద ఎల్బో. ఇంకా అక్కడి నుంచి ఆ స్నేక్ నిదానంగా పాక్కుంటూ వచ్చి తన లెఫ్ట్ ఆర్మ్కు ఎల్బోకు పైన వచ్చి చుట్టుకుందట. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. ఇంకా ఆ పాము అప్పటికే పడగ విప్పి ఉన్నది. ఇంకా ఎంత దూరంలో ఉందట,
3 or 4 ఇంచెస్ దూరం, తన ఫేస్కు 3 or 4 ఇంచెస్ దూరంలోనే ఆ పాము ఉన్నది. ఇంకా ఆయన పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇట్ వాజ్ నాట్ టు బి కరెక్ట్ టు సే మేర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. ఇంకా గట్టిగా ఊపిరి బిగబెట్టుకొని ఆ చైర్లో నేను కూర్చొనున్నా. ఎలా కూర్చొనున్నా? ఐ వాజ్ టర్న్ టు స్టోన్, ఒక రాయిలాగా కూర్చొనున్నా. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. కానీ ఆ సమయంలో నా యొక్క మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ డాక్టర్ యొక్క మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందట. ద డోర్ ఓపెన్ ఇన్ టు డార్క్నెస్, ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై ద డార్క్నెస్. సో అప్పటికే చీకటి పడతా ఉంది కాబట్టి ఆ రూమ్ అంతా చీకటితోటి నిండిపోయింది. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కిరోసిన్ దీపం ఈయన వెలిగించుకొని ఉన్నాడు కదా, ఆ కిరోసిన్ దీపం యొక్క వెలుతురులో ఒక స్టోన్ లాగా, ఒక మాంసపు ముద్దలాగా అక్కడ కూర్చొని ఉన్నాడట. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 choices. Choose the correct answer. First question. The narrator was pacing up and down the room because he was. ఆ narrator ఏదో ఆలోచనతోటి అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకట? A. Exercising, B. Walking, C. Thinking, D. Contemplating. ఓకే, కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి. సెకండ్ క్వశ్చన్. ద narrator wanted to marry a woman who was. ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4గిట్లో 2 కరెక్ట్ ఉన్నాయి, 2 రాంగ్ ఉన్నాయట. వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ది బ్యూటిఫుల్, సెకండ్ రిచ్, థర్డ్ వెల్ సెటిల్, ఫోర్త్ పూర్. ఈ 4గిట్లో 2 కరెక్ట్ ఆన్సర్స్ని సెలెక్ట్ చేయాలి. ఏ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్, బి బోత్ సెకండ్ అండ్ థర్డ్, సి బోత్ థర్డ్ అండ్ ఫోర్త్, డి both 1 and 4. Okay. Third question. The narrator needed to run away because he wanted to. A narrator పారిపోవాలనుకుంటున్నాడు. ఎందుకు? A. Avoid getting caught by his wife. అతని వైఫ్ అతన్ని పట్టుకోకుండా ఉండడం కోసం. B. Escape. C. Escape from the police. D. Get away from his enemies. సో స్టోరీ విన్నారు కదా, కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి. 4. షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్. వరీ అవ్వాల్సినటువంటి అవసరము లేదు. దిస్ ప్రేజ్ ఇంప్లైజ్ దట్ ద narrator వాస్. ఈ ప్రేజ్ narratorకు సంబంధించి దేని గురించి చెప్తుంది? A. నాన్చాలెంట్, B. casual, C. relaxed, D. cool. Fifth question. The word wriggled in the passage mean. A. to turn, B. to twist, C. to twist with quick movement, D. to move from side to side. Sixth question. The narrator didn't jump, tremble or cry out because. A narrator పారిపోవడానికి అవకాశం లేదు, గట్టిగా అరవడానికి కూడా అవకాశం లేదు, ఏడవడానికి కూడా అవకాశం లేదు అని అంటున్నాడు. ఎందుకు? A. he was paralyzed, B. he was courageous, C. he didn't have limbs, D. there was no time to do these. Seventh question. I was turned to stone. నేను రాయిలాగా మారిపోయాను. దిస్ సెంటెన్స్ మీన్స్ దట్ ద narrator యొక్క ఉద్దేశంలో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటిది? A. was cold like a stone, B. was motionless, C. was without emotions, D. was changed into a stone. ఇప్పుడు 8 నుండి 12 వరకు ఉన్నటువంటి క్వశ్చన్కు సంబంధించిన పోయం గురించి డిస్కషన్ చేసుకుందాం. ఈ పోయంలో డక్ కంగారుతోటి
తనకు ప్రపంచాన్ని చుట్టివేయాలని ఆశగా ఉందని చెప్తుంది. అయితే తనతో పాటు తన మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళమని కోరుతుంది. కోరినప్పుడు కంగారు తనకు కలిగేటువంటి ఇబ్బందుల గురించి డక్కుకు చెప్తుంది. చెప్పినప్పుడు డక్ ఏ విధంగా రిప్లై ఇస్తుందో ఇక్కడ ఇచ్చాడు. సెడ్ ద డక్ చెప్తుంది, యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్స్, నేను ఆ రాళ్ల మీద కూర్చొని ఉన్నప్పుడే ఐ హ్యావ్ థాట్ ఓవర్ దట్ కంప్లీట్లీ, దాని గురించి నేను పూర్తిగా ఆలోచించాను. అండ్ ఇంకా ఐ బాట్ 4 pairs ఆఫ్ వాస్టెడ్ సాక్స్, ఇంకా నేను నీకు ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసము ఐ బాట్ 4 pair ఆఫ్ వాస్టెడ్ సాక్స్, నేను 4 జతల ఉలెన్ సాక్స్లను కొనిపెట్టుకున్నాను. విచ్ ఫిట్ మై వెబ్ ఫీట్ నీట్లీ, దానికి ఉన్నటువంటి దాని పాదాలు ఎలా ఉంటాయి, వెబ్ లాగా ఉంటాయి. సో వాటికి సరిపోయేలాగా నేను సాక్స్లను కొనిపెట్టుకున్నాను. ఇంకా అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్ ఐ హ్యావ్ బాట్ ఎ కాక్, ఇంకా నేను ఆ చలి నుంచి తప్పించుకోవడం కోసం నేను ఒక కోట్ను కూడా కొనిపెట్టుకున్నాను. అండ్ ఎవ్రీడే ఐ సిగర్ ఐ విల్ స్మోక్, ఇంకా నేను ప్రతిరోజు నా యొక్క బాడీ టెంపరేచర్ని పెంచుకోవడం కోసం ఒక సిగరెట్ను కూడా తాగుతాను. సో ఈ విధంగా చేస్తూ నీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటా అని చెప్తున్నది. ఆల్ టు ఫాలో మై ఓన్ డియర్ టు లవ్ ఆఫ్ కంగారూస్, సో ఈ విధంగా కంగారు చెప్పినవన్నీ నేను ఫాలో అవుతా అని డక్ కంగారుతో చెప్తున్నది. సెడ్ ద కంగారు, అప్పుడు కంగారు అంటున్నది, నువ్వు ఈ విధంగా ఫాలో అవుతా ఉంటున్నావు కాబట్టి ఐఎమ్ రెడీ, ఇంకా వెళ్దాం పద. ఎప్పుడు వెళ్దాం మళ్ళీ, ఆల్ ఇన్ ద మూన్ లైట్ పేల్, కొంచెం చీకటి పడంగానే చంద్రుని యొక్క కాంతి పడుతున్న సమయంలో మనం మన యొక్క ట్రిప్ని ఎంజాయ్ చేద్దాం. బట్ బ్యాలెన్స్ మీ వెల్ డియర్ డక్, సిట్ స్టడీ, సో నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ నిన్ను తీసుకెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి, నా మీద స్టడీగా కూర్చొని ఉండాలి, అటు ఇటు కదలకుండా. అండ్ క్వైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టైల్, ఇంకా నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎండ్ ఆఫ్ మై టైల్, నా యొక్క టైల్కు చివరిన కూర్చో. సో అవే దే వెంట్ విత్ ఏ హోప్ అండ్ ఎ బౌండ్ అండ్ దే హోప్ ద హోల్ వాల్ 3 times రౌండ్, ఇక ఈ విధంగా అవి రెండూ కలిసి ప్రపంచాన్ని 3 సార్లు చుట్టేసి వచ్చాయట. అండ్ హూ సో హ్యాపీ, ఓహో యాజ్ ద డక్ అండ్ ద కంగారు, సో ఇక్కడ మమ్మల్ని పోయేట అడుగుతున్నారు, మరి ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు హ్యాపీ అయినట్టు అని. ఓకే, క్వశ్చన్స్. 8th క్వశ్చన్, ద డక్ థాట్ ఓవర్, డక్ ఏమని ఆలోచించింది. ఏ ద కంగార్స్ డిస్కంఫర్ట్, బి ద జర్నీ, సి హౌ టు బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్, డి ద డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి. 9th క్వశ్చన్, ద వర్డ్ క్లాక్ కెన్ బి రీప్లేస్డ్ విత్, క్లాక్ వర్డ్ను ఈ కింది పదాలలో వేటితోటి రీప్లేస్ చేయొచ్చు. ఏ షాల్, బి బ్లాంకెట్, సి అనురాగ్, డి బెడ్షీట్. 10th క్వశ్చన్, ద కంగారు వాంట్స్ టు టేక్ ద డక్ అవుట్ ఫర్ ఏ జర్నీ ఇన్ ద, కంగారు డక్ను ఏ టైంలో బయటికి తీసుకెళ్ళింది. ఏ మార్నింగ్, బి ఆఫ్టర్నూన్, సి ఈవినింగ్, డి నైట్. 11th క్వశ్చన్, ద డక్ అండ్ ద కంగారు, ఆ డక్ అండ్ కంగారు ట్రిప్ను ఏ విధంగా ఫీల్ అయ్యాయి. ఏ ఎంజాయ్డ్ దే ట్రిప్, బి గేవ్ అప్ దే ట్రిప్, సి వరీడ్ అబౌట్ దే ట్రిప్, డి పోస్ట్పోన్ దే ట్రిప్. 12th క్వశ్చన్, దీస్ డేస్ వి యూజ్ మాస్క్ టు కీప్ అవే ద, వేటిని దూరంగా ఉంచడం కోసం ఉపయోగిస్తున్నాం. ఏ బ్యాక్టీరియా, బి బ్యాడ్ స్మెల్, సి వైరస్, డి కోల్డ్. ఇప్పుడు సెకండ్ సెక్షన్, వొకాబులరీ అండ్ గ్రామర్. Read the passage given below. 5 sentences in the passage are numbered 13 to 17 at the beginning. Each of these sentences has an error. Identify the errors. Correct them by choosing the correct option. ఇక్కడ మీకు 13 నుంచి 17 వరకు 5 సెంటెన్స్లు ఇచ్చాడు. ప్రతి సెంటెన్స్లో ఎర్రర్స్ ఉన్నాయట, మిస్టేక్స్ ఉన్నాయట. వాటిని కరెక్ట్ చేసి కరెక్ట్ ఆప్షన్ను ఎంచుకోమని చెప్తున్నాడు.
ఈ ప్యాసేజ్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వబడింది. సో మీరు టెక్స్ట్ బుక్ను కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క ఆన్సర్స్ను ఈజీగా టిక్ చేయవచ్చు. ఓకే, నేను క్వశ్చన్స్ చదువుతాను, ఒకసారి చూడండి. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ బట్ ఎట్ హోమ్. సో ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటిదంటే స్కూల్ తర్వాత ఉన్నటువంటి బట్ కాకుండా అండ్ ఉపయోగించాలి. హీ హ్యాడ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఎట్ స్కూల్ అండ్ ఎట్ హోమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆ నాలుగిట్లలో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 14th, బాబీస్ మదర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ హీ డిజర్వ్ టు గెట్ ఏ బైక్ ఫర్ హిస్ బర్త్డే. సో ఇందులో కూడా మిస్టేక్ ఉంది. ఆ సెంటెన్స్లను ఒకసారి చదువుకుంటూ టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయండి. 15th క్వశ్చన్, లిటిల్ బాబీ అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. ఇందులో కూడా మిస్టేక్ ఉన్నది. ఆ మిస్టేక్ను ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయండి. 16th క్వశ్చన్, బాబీస్ మదర్ వాంటెడ్ టు బాబీ టు రిఫ్లెక్ట్ ఆన్ హీస్ బిహేవియర్ ఓవర్ ద లాస్ట్ ఇయర్. ఈ సెంటెన్స్లో కూడా మిస్టేక్ ఉన్నది కాబట్టి టెక్స్ట్ బుక్ను అబ్జర్వ్ చేస్తూ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా వాటి యొక్క ఆన్సర్ దొరుకుతుంది. 17th క్వశ్చన్, షీ సెడ్ గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ హ్యావ్ యూ బిహేవ్డ్ దిస్ ఇయర్. ఓకే, సో ఈ క్వశ్చన్కి కూడా మీకు ఆన్సర్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. కీన్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ 18 to 22, కంప్లీట్ ద ప్యాసేజ్ చూసింగ్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో ఇట్. ఈచ్ blank is numbered and has 4 choices. Choose the correct answer from the choices and write A, B, C or D in the blanks. సో ఇక్కడ 5 blanks ఇచ్చాడు. ఆ 5 blanksలలో కరెక్ట్ ఆన్సర్స్ను నింపమని చెప్తున్నాడు. ద డాక్టర్ రిప్లైడ్. ఎవరో అడిగిన ప్రశ్నకు డాక్టర్ రిప్లై ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి. ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ ఎ ఫ్రెండ్స్ హౌస్. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తూ వెళ్తూ ఎక్కడి దాకా వెళ్ళాను? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చేరుకునేదాకా వెళ్ళాను. ఇమీడియట్లీ, వెంటనే ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్. నా అంతటా నేనే నా బాడీ మొత్తాన్ని ఆయిల్ అప్లై చేశాను. సో ఇక్కడ ఓవర్ తర్వాత బ్లాంక్ ఇచ్చాడు. అక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ మీ, బి మై, సి మై సెల్ఫ్, డి మైన్. ఇందులో ఏది కరెక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ టుక్ ఏ బాత్. ఇక స్నానం చేసేసాను. 19th, ఐ చేంజ్డ్ తర్వాత డాష్ ఉన్నది, ఫ్రెష్ క్లాత్స్. సో ఆప్షన్స్ ఏమో ఏ టు, బి ఇన్ టు, సి ఇన్, డి ఓవర్. సో కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి. ఐ చేంజ్ డాష్ ఫ్రెష్ క్లాత్స్. బట్టల్ని మార్చేశాను. ద నెక్స్ట్ మార్నింగ్, తర్వాత రోజు మార్నింగ్ ఎట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ 1 or 2 డాష్ టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి నేను, మా ఫ్రెండ్, అతనితో పాటు ఒకళ్ళిద్దరును వేరే వాళ్ళను తీసుకొని మళ్ళీ మా రూమ్కి నేను వెళ్ళాను నా లగేజ్ని తీసుకురావడానికి. ఇక్కడ 2 తర్వాత బ్లాంక్ ఉంది కదా, అందులో ఆప్షన్ చూడండి. 20th, అదర్స్నా, బి అదర్నా, సి మోర్, డి మెనీ. ఓకే, నెక్స్ట్ 21, బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ డాష్ టు క్యారీ. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాకు ఏం కనిపించిందట? ఆప్షన్స్ చూద్దాం. 21, ఏ లిటిల్, బి లిటిల్, సి సమ్, డి మచ్. ఓకే, సో మరొకసారి చదివి ఏ వర్డ్ కరెక్ట్గా అందులో సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేయండి. 22, సమ్ డాష్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. ఇక్కడ సమ్ తర్వాత అంటే మేము వెళ్ళేసరికి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ రూమ్లో ఉన్నటువంటి మా వస్తువులని ఎత్తుకొని వెళ్ళిపోయారు. సో అందులో సమ్ తర్వాత ఏమొస్తుందో ఆప్షన్స్ చూద్దాం. 22, ఏ థీవ్స్, బి థీవ్స్, సి థీవింగ్, డి
థీఫ్. ఓకే, కరెక్ట్ వర్డ్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 23 నుంచి 27 వరకు ఉన్నటువంటి వాటిని చూద్దాం. సమ్ వర్డ్స్ ఆర్ ప్రేజెస్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ ఆర్ అండర్లైన్ అండ్ నెంబర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని వర్డ్స్ ప్రేజెస్ అండర్లైన్ చేయబడి ఉన్నవి. వాటిని క్వశ్చన్లో డైరెక్షన్ చేసిన విధంగా మార్చమని అంటున్నాడు. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. 23rd, రైట్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 23rd సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్కు కరెక్ట్ ఫామ్ రాయమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈజ్. ఈజ్కు కరెక్ట్ ఫామ్ ఏంటిది అని అంటున్నాడు. అక్కడ ఈజ్ కాకుండా ఏ యామా, బి ఆర్నా, సి వాజ్, డి బి. కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి. 24, రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ ఏ వర్డ్ అండర్లైన్ చేయబడింది? అప్స్టైర్ యొక్క వర్డ్ యొక్క యాంటోనిమ్ వ్యతిరేక పదం ఏంటిదో సెలెక్ట్ చేయమంటున్నాడు. ఏ బిలో స్టైర్స్, బి డౌన్ స్టైర్స్, సి ఆన్ స్టైర్స్, డి అవుట్ స్టైర్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయగలరు. 25, రీప్లేస్ ద వర్డ్ విత్ అన్ ఈక్విలెంట్ వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి అండర్లైన్ చేయబడిన పదానికి సమానమైనటువంటి పదాన్ని సెలెక్ట్ చేయమని అంటున్నాడు. ఏ డిజెక్టెడ్, బి హ్యాపీ, సి జాయ్ఫుల్, డి డిస్గస్టెడ్. ఓకే. 26th, రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద సూటబుల్ వర్డ్. 26లో అండర్లైన్ చేయబడినటువంటి పదానికి సమానమైనటువంటి పదాన్ని సెలెక్ట్ చేయమని అంటున్నాడు. ఏ స్టే, బి బ్యాక్, సి లీవ్, డి కమ్. 27, రీప్లేస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ వన్ తోటి అండర్లైన్ చేయబడినటువంటి పదాన్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. 27లో అండర్లైన్ చేయబడిన పదం ఇన్. సో దానికి సమానమైనటువంటి పదం సెలెక్ట్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఇంటూ, బి ఆన్ టు, సి ఆన్, డి బై. థర్డ్ సెక్షన్, క్రియేటివ్ రైటింగ్. క్వశ్చన్ నెంబర్ 28. You have read the poem The Duck and the Kangaroo. In this poem, you have come to know of the duck's desire to go around on a trip along with the kangaroo. కంగారుతో కలిసి ప్రపంచాన్ని చుట్టేయాలని ఆశపడ్డ డక్ గురించి మీరు ఇంతకుముందు పోయంలో నేర్చుకున్నారు కదా. అయితే మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే, బేస్డ్ ఆన్ ద పోయం, ఆ పోయంను బేస్ చేసుకొని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే, రైట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రిపరేషన్స్ యూ మేడ్ బిఫోర్ యూ వెంట్ ఆన్ ఏ ట్రిప్ టు అన్ హిస్టారికల్ ప్లేస్. మీరు ఏదైనా హిస్టారికల్ ప్లేస్ను విజిట్ చేయబోయే ముందు చేసుకునేటువంటి ప్రిపరేషన్ గురించి రాయమంటున్నాడు. ఓకే, అయితే అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలట? మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్. ఈ కింది వాటిని ఇంక్లూడ్ చేయమంటున్నాడు. యువర్ ఇంట్రెస్ట్ టు విజిట్ ద హిస్టారికల్ ప్లేస్. ఆ హిస్టారికల్ ప్లేస్ను, ఏదైనా హిస్టారికల్ ప్లేస్ను విజిట్ చేయబోయే ముందు దాని గురించి మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటిదో రాయమంటున్నాడు. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ ప్లేస్. ఆ ప్లేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయమంటున్నాడు. ఇంకా ద బుకింగ్ ఆఫ్ టికెట్స్, హోటల్ రూమ్స్ ఎట్సెట్రా, ఇటువంటి అంశాలు కూడా అందులో ఇంక్లూడ్ చేయమంటున్నాడు. ఇంకా ద ఐటమ్స్ అండ్ ఆర్టికల్స్ యూ ప్యాక్డ్ ఫర్ ద జర్నీ. ఇంకా ఆ జర్నీకి సంబంధించిన ఏమేమి ఐటమ్స్ మీరు తీసుకెళ్తారు, వస్తువులు మీతో పాటు తీసుకెళ్లేటువంటి ఏమేమిటో కూడా ఆ డిస్క్రిప్షన్లో రాయమని చెప్తున్నాడు. ఓకే.